రైతులు నాణ్యమైన కోకో గింజలు ఉత్పత్తి చేయడంతో పాటు రైతులే వ్యాపారవేత్తలుగా మారేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కోకో సదస్సును ఏర్పాటు చేసింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏలూరు నగర శివారులోని బాలాజీ గార్డెన్స్ వేదికగా తొలిసారిగా రాష్ట్ర స్థాయి కోకో సదస్సు నిర్వహించారు. సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి కోకో సాగు చేస్తున్న రైతులతో పాటు పలు చాక్లెట్ కంపెనీలు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. కోకోవా ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలో ఉన్నాము. మన క్వాలిటీ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీతో కంపేరబుల్ ఉన్నాయి. మన రైతుకి మంచి రేట్లు రావాలి, వాళ్ళు ఇంకా దీనివల్ల లాభం పొందాలంటే ఆ ఉద్దేశంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిపి కోకో కాన్క్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ స్టేక్ హోల్డర్స్ని ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి తద్వారా రైతుకు లాభం చేకూర్చాలనేది మెయిన్ ఉద్దేశం. దీనిలో ఈ కోకోవా సంబంధించిన పోస్ట్ హార్వెస్ట్ మిషన్స్ సప్లయర్స్ వచ్చారు. కోకోవా బీన్స్ మన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న కంపెనీస్ వచ్చాయి. మన స్టేట్లో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ ప్లస్ డిపార్ట్మెంటల్ స్టాఫ్తో పాటుగా సౌత్ ఇండియాలో కోకోవా బోర్డు ఉంది, కొచ్చి నుంచి, తమిళనాడు నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ వారు వచ్చారు. కొబ్బరి, ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగుతున్న కోకో పంట లాభసాటిగా ఉండటమే కాకుండా దీర్ఘకాలపు ఆదాయ వనరుగా రైతులకు ప్రత్యామ్నాయ పంటగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఏలూరు జిల్లాలో ముఖ్యంగా పెదవేగి, దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో పెద్ద ఎత్తున సాగవుతోంది. 2024 ముందు వరకు ఎప్పుడూ 300 రూపాయలు దాటని కిలో కోకో గింజల ధర 2024లో అమాంతం 1050కి చేరుకుంది. ఫలితంగా కోకో సాగు చేసే రైతుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఒక్కసారిగా మళ్లీ ధరలు 350 రూపాయలకి పడిపోవడంతో రైతుల్లో నైరాస్యం అలుముకుంది. నాణ్యత పేరిట చాక్లెట్ కంపెనీల యాజమాన్యాలు ధరలు తగ్గించాయంటూ రైతులు రోడ్డెక్కడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో రైతుల సమస్యపై దృష్టి సారించింది. అందులో భాగంగానే కోకో పంట పండించే రైతులకు కోకో సాగు విధానాలు తెలియజేయడంతో పాటు నాణ్యమైన గింజలను ఉత్పత్తి చేయడం, కోత అనంతరం అవలంబించాల్సిన విధానాలు, గింజలు పులియబెట్టడం, డ్రయర్ల వినియోగం ఇలా ప్రతి దశలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసేలా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం నేను 2015 నుంచి కూడా నేను కోకో సాగు మొదలు పెట్టాను. అప్పటి నుంచి కూడా మేము బిలో 200 మేము ఎక్కువగా సేల్ చేసాం. కానీ 2024లో మాత్రం హైయెస్ట్ రేటు 1000+ కూడా వెళ్ళింది. అప్పటి నుంచి కాస్త కోకోలో ఇంట్రెస్ట్ కూడా రైతులందరికీ బాగా పెరిగింది. కోకోతో పాటు అదర్ పంటలు కూడా పండించి ప్రాఫిటబిలిటీని పెంచుకుందామని చెప్పి నా ప్లాన్ సార్. మేము పండించే పంటని ఇంకా నాణ్యంగా బయటికి తీసుకురావాలంటే ఈ కోకో గింజల్ని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి వాల్యూ బాగా వస్తుంది. మార్కెటింగ్లో రేట్, మా గింజలకి మేము రేట్ ఎలాగా ఎక్కువ సంపాదించగలం, కొత్త విషయాలు తెలుసుకుని కొత్త రకంగా ఇంకా ఎక్కువ పంటను ఏ రకంగా సాధించవచ్చు అన్నది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము డైరెక్ట్గా ఈ కాయలను కొట్టి బీన్స్ డ్రై చేసి కంపెనీలకు ఇచ్చేస్తున్నాం. దానివల్ల తక్కువ రేటే పలుకుతుంది. అది వాల్యుయేషన్ చేసి ఇవన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా మాకు ఇంకా 50% కానీ ఇవైతే 100% కూడా లాభం వచ్చేటువంటి వ్యవస్థ ఈ కాంక్లేవ్ పెట్టడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. మేము ట్రీ టు బార్ చాక్లెట్ అంటే డైరెక్ట్గా ఫామ్ దగ్గర నుంచి రైతులతో వర్క్ చేస్తూ అక్కడి నుంచి ఎండ్ ప్రొడక్ట్ దాకా మొత్తం మేమే ప్రాసెస్ చేస్తాం. మెయిన్గా ఏంటంటే రైతులకి హార్వెస్ట్ చేసిన తర్వాత ఉన్న పని అదొకటి తగ్గిపోతుంది. వాళ్ళు వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసి మాకు మంచి పంట ఇవ్వడానికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో దొరికే రేట్ కన్నా బెటర్ రేటే వచ్చేటట్టు వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నాం. గోయింగ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్గా కోకో ప్లాంటేషన్ వేసి ఫ్రమ్ స్టార్టింగ్ సీడ్స్, బీన్స్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే ప్రొడక్షన్ చేయాలనుకుంటారో దిస్ ఈజ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అండి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రైతులకు సాగులో పలు సూచనలు అందించారు. ఇందులో భాగంగానే పలు చాక్లెట్ కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు.